800 అడుగుల దగ్గర నీటిని వాడుకునే ఒక గొప్ప రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జగనన్న తీసుకొస్తే దాన్ని ఆపేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎనిమిది వందల అడుగుల లోతులో పాతి పెట్టడానికి రాయలసీమ వాసులు రెడీగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. రాయలసీమకి ద్రోహం చేస్తే, రాయలసీమ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించడానికే ఈరోజు రాయలసీమకు సంబంధించిన అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఈ రాయలసీమ పొలాల్లో కృష్ణా జలాలు పరవళ్ళు తొక్కే విధంగా చేశారు. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి నేను ప్రజలకి మంచి చేస్తానని చెప్పడమే కాకుండా ఈ రాయలసీమలో శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయడానికే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడమే కాకుండా దాదాపుగా 87% పనులు పూర్తి చేశారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాంటి రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ని ఇదే రాయలసీమలో పుట్టి ఈ రాయలసీమ గాలిని పీల్చి ఈ రాయలసీమ ఓట్లతో ముఖ్యమంత్రిగా 4 సార్లు కూర్చొని ఈ రాయలసీమ రైతులు పండించిన ధాన్యాన్ని తిని ఈ రాయలసీమకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటై ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడప్పుడు రాయలసీమకు ద్రోహం చేయడానికి రెడీగా ఉంటాడని ఆయన కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇచ్చిన జీవో చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాయలసీమలో ఉన్న న్యాయ రాజధానిని తరలించాడు, రాయలసీమలో ఉన్న ఎయిమ్స్ని తరలించాడు, రాయలసీమకి నీటి హక్కుల్ని కల్పించే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఆపేశాడు అనేది రాయలసీమ వాసులందరూ కూడా గుర్తుపెట్టుకొని బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత స్వార్థపరుడు నా జీవితంలో నేను ఎవరిని కూడా చూడలేదు. ఎవరికైనా వెన్నుపోటు పడటానికి ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామనైనా వెన్నుపోటు పొడుస్తాడు, జన్మనిచ్చిన రాయలసీమకైనా ఆయన వెన్నుపోటు పొడుస్తాడు. అలాంటి వాడి మెడలు వంచి ఈ రాయలసీమ ప్రాజెక్ట్ని పూర్తి చేసే విధంగా మన అందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇది ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్తుంది. ఇది అంతిమ దశకు వచ్చే లోపల ఈ రాయలసీమ ప్రాజెక్ట్ని కట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదంటే ఆ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి రాయలసీమ ప్రజలు రెడీగా ఉన్నారని కూడా కూటమి నేతల్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఊ అంటే నాకు విజన్ ఉంది, విస్తరాకల కట్టుంది అని గొప్పగా చెప్పుకుంటాడే. మరి ఈరోజు ఇంత సీనియారిటీ ఉన్న నీకు ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయలేకపోతున్నావు అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలంటే 2000 కోట్లు ఉంటే చాలు, కానీ చేయలేడు. ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు కడితే చాలు, కానీ చేయలేడు. ఫీజు రింబర్స్మెంట్కి 5000 కోట్లు ఇస్తే చాలు, డబ్బులు లేదని నంగినాచి కబుర్లు చెప్తాడు. కానీ 2 లక్షల కోట్ల రూపాయలను పెట్టి అమరావతి కడతాడంట. ఎందుకంటే ఇలాంటివి చేస్తే, ప్రజల కోసం మంచి చేస్తే వాళ్ళు దోచుకునేదానికి అవకాశం ఉండదు. అదే అమరావతిలో రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేసి 1,00,000 కోట్ల దాకా దోచుకోవడానికి ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళు ప్లాన్ చేస్తుండటం మనం అందరం కూడా చూస్తున్నాం. జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ చెప్పే పయ్యావుల కేసులు గారు, మీరు 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి రాజధాని ఎలా కడతారయ్యని అడుగుతున్నా.
ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు రాజధానికి ఖర్చు పెట్టినది 8,000 కోట్లు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని పూర్తి చేయాలంటే దాదాపుగా 160 సంవత్సరాలు పడుతుంది. సో 160 సంవత్సరాలకు కూడా సాధ్యం కాని దాన్ని మీరు దోచుకోవడానికి ప్రారంభించి రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి చేయాల్సిన ఏ అభివృద్ధి కార్యక్రమం, ఏ సపోర్టు కూడా చేయకుండా నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేసాను అని దమ్ముగా మాట్లాడుతున్నాడు. అంటే సూటిగా చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్నాను, నీకు రేవంత్ మధ్య జరిగిన ఆ చీకటి ఒప్పందం ఏంటి, ఆ చీకటి డీల్ ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఎక్కడైనా శిష్యుడు గురువు గారికి గిఫ్ట్ ఇవ్వటం చూసాం, కానీ గురువు గారే శిష్యుడికి గిఫ్ట్ ఇవ్వటం ఇక్కడే మనం చూస్తున్నాం. ఆ రోజేమో రేవంత్ రెడ్డితో సూట్ కేసులు మోయించి ఆ కేసులో ఇరుక్కొని ఏ విధంగా రాజధానిని తాకట్టు పెట్టేశాడో మనం అందరం చూసాం. ఈరోజు అదే రేవంత్ రెడ్డి గారి కోసం రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టేశాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకో తెలంగాణలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హెరిటేజు కాపాడుకోవడం కోసం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు వీళ్ళకు ఓట్లు కావాలంటే ఆంధ్రప్రదేశ్ కావాలి, వీళ్ళకి సీట్లు కావాలంటే ఆంధ్రప్రదేశ్ కావాలి, వీళ్ళు స్పెషల్ హెలికాప్టర్లు తిరగాలంటే రాయలసీమ ప్రజలు కట్టిన పన్నుల డబ్బు కావాలి. కానీ వాళ్ళకి మంచి చేయాలంటే మాత్రం వీళ్ళకి తెలంగాణలో ఉన్న వీళ్ళ ఆస్తులు గుర్తుకొస్తాయి. ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి. నిజంగా ఈ రాయలసీమలో చంద్రబాబు నాయుడు లాంటి రాయలసీమ ద్రోహి పుట్టడం మన దురదృష్టం, రాయలసీమ ప్రజల దురదృష్టం, రాయలసీమ రైతుల దురదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమలో రైతుల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరితపించారో మీ అందరూ కూడా చూశారు. ఆయన వల్ల రైతులు రాజుల్లాగా బతికారు. రైతే రాజు అన్నట్టుగా వాళ్ళు ముందుకు నడవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం రైతులు అడిగింది కూడా చేసి వారికి ఎలా సపోర్టివ్గా ఉన్నారో మనం అందరం కళ్ళారా చూసాం. అందుకే ప్రజలు అంటారు, రాయలసీమ గడ్డ మీద పుట్టడం, వైఎస్ఆర్ గారు, జగన్ గారు పుట్టడం మన అదృష్టమని మనం అంటాం, రాయలసీమ ప్రజలు అంటారు, రాయలసీమ రైతులు కూడా అంటున్న విషయం మీరందరూ కూడా మీ గ్రామాల్లో వినే ఉంటారు. ఈరోజు ప్రజల్లో అవగాహన మనం తీసుకురావాలి. వాళ్ళకి ఎలాగో చెప్పిన వెల్ఫేర్ చేయలేదు, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ చేశారు, ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, అన్ని రకాలుగా మోసం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేయటం అనేది మన గొంతు కోయటమే, ఆ ప్రాజెక్ట్ని నాశనం చేయటమే. ఇది వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ప్రజలకి, రైతులకి తెలియజేసి వారి అందరినీ కూడా కూడగట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం మీద మనం యుద్ధం చేసి రాయలసీమ ప్రాజెక్ట్ని పూర్తి చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపకూడదని అందరికీ కూడా నేను చేతులెత్తి కోరుకుంటున్నాను. అండ్ నా తరఫు నుంచి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కేవలం మనం మీటింగ్లు పెట్టి మాట్లాడితే చెవులు తులుపుకుంటారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళకి బుద్ధి తేవాలి, వారి మెడలు వంచాలి. ఈ రాయలసీమ వాసులు తిరగబడితే ఎలా ఉంటుందో చూపించాలి. అంటే మనమందరం కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక పాదయాత్రని చేయాలి అని కూడా మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు
ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజలకి తెలియజేసి, ఎందుకంటే అమాయకమైన ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే కానీ వాళ్ళు బ్రతికే పరిస్థితి ఉండదు. కష్టం వస్తే భరిస్తూనే పని చేసుకుంటారు. మనం వాళ్ళకి చెప్పినప్పుడే వాళ్ళు చైతన్యవంతులై మనతో పాటు ముందుకు వస్తారు. ఈరోజు 87% పూర్తయిన ఈ ప్రాజెక్ట్ని చేయడానికి చాలా తక్కువ అమౌంట్, 2000 కోట్లు మాత్రమే. అది ఇస్తే ఈ రాయలసీమకి సాగునీరు, తాగునీరు అందించడమే కాకుండా శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రామాల నుంచి అత్యధికమైన రైతుల్ని, ప్రజల్ని తీసుకొచ్చి ఈ పాదయాత్రను చేయాలి. ఈ పాదయాత్రని చూసి కూటమి ప్రభుత్వం గడగడ వణికిపోయి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మామూలుగా చెప్తే వినపడదు. దున్నపోత మీద వర్షం కురిచినట్టే ఇలా అనుకొని వెళ్ళిపోతాడు. ఆయనకి తెలిసేలాగా చెప్పాలి అంటే మనం చేసే ఆ పాదయాత్ర ఒక మహా ఉద్యమంలాగా మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కూడా కోరుకుంటూ, ఈరోజు ప్రజలకి, రైతులకి అండగా నిలబడి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలని ఇంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడ ఒకటిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా మీరు ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో ప్రజలకి అండగా నిలబడటానికి కోరినా మేము ముందుంటాం, చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎంతోమంది పెద్దలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో మీరందరూ కూడా బాగా వినాలి. దాని గురించి మీకు అవగాహన వచ్చినప్పుడే మీరు వెళ్ళి మీ నియోజకవర్గాల్లో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కన కబుర్లు లేకుండా చెప్పేది కరెక్ట్గా విని దాన్ని ముందుకు తీసుకువెళ్తారని నా సోదర సోదరీమణులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.